ప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా టీమిండియా సౌత్ ఆఫ్రికాపై తొలి వన్డే మ్యాచ్లో 17 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్నా మరోవైపు భారత జట్టులో వాతావరణం అస్సలు బాలేదనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, విభేదాలు ఉన్నాయని పలు నివేదికలు, సీనియర్ క్రీడా జర్నలిస్టులు పేర్కొంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రాక్టీస్ కు సంబంధించిన ఈ ముగ్గురు దిగ్గజాల మధ్య వాగ్వాదం మొదలైందని, ఇది జట్టు వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడొస్తున్న సమాచారం ప్రకారం రాంచీ వన్డేకు ముందు కోహ్లీ, రోహిత్ జట్టుతో కాకుండా విడిగా ప్రాక్టీస్ చేయాలని కోరారట. ఈ విషయం గౌతమ్ గంభీర్ కు తెలియగానే వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడమనండి అని అన్నట్లు సీనియర్ క్రీడా విలేకరులు పేర్కొన్నారు. ఒకవేళ ఈ సమాచారం నిజమైతే ఇది టీం వాతావరణానికి ఏమాత్రం మంచిది కాదు. రాంచీ వన్డేలో కోహ్లీ, రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన తర్వాత గంభీర్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ ముగ్గురి మధ్య ఏదో సరిగా లేదని అభిమానులు సోషల్ మీడియాలో ఊహించుకోవడం మొదలుపెట్టారు.